వెల్కమ్ టు ఫోకస్. -5 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రి పగలు తేడా లేకుండా వీచే తీవ్రమైన మంచుగాలులు. అయినా సరే ఇవేవి డోంట్ కేర్ అంటోంది మన భారత సైన్యం. చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించిన మన సైనికులు చైనా దుందుడుకు చర్యలకు చెక్ చెప్పాలని సిద్ధమయ్యారు. దీనికి ప్రభుత్వం కూడా తన వంతు సహకారం అందించింది. భారీ స్థాయిలో మోహరింపులు చేపట్టి డ్రాగన్ కు చుక్కలు చూపిస్తున్నాయి. గడ్డ కట్టించే చలిలో సైన్య రక్షణకు భారత సర్కార్ చేపట్టిన ఆ ఏర్పాట్లేంటో, వాటి పవర్ ఏంటో ఇవాల్టి ఫోకస్ లో మీరే చూసేయండి. లడఖ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కురుస్తున్న మంచును సైనికులు తట్టుకునే విధంగా అవసరమైన దుస్తుల్ని, వేల టన్నుల ఆహార పదార్థాలను, మందుగుండు సామగ్రి, ఇంధనం, సైనికుల అవసరాలకు కావలసిన అన్ని వస్తువులను సైనిక శిబిరాలకు చేరవేసింది. తూర్పు లడాఖ్లోని సరిహద్దుల్లో 50,000 మంది సైనికులను, వారికి కావలసిన అన్ని సౌకర్యాలను భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తరలించింది. దీంతో చైనా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినా క్షణాల వ్యవధిలో తిప్పికొడతామని భారత సైన్యం స్పష్టం చేసింది. అందుకనుగుణంగా ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను తూర్పు లడాఖ్లో ఏర్పాటు చేసింది. వీటిలో T-72, T-90 యుద్ధ ట్యాంకులు, VMP-2 సాయుధ శకటాలు ఉన్నాయి. వీటితో పాటు ఫిరంగి, శతఘ్ని దళాలు భారీగానే సిద్ధం చేశారు. 16,000 అడుగుల ఎత్తున -40 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద కూడా చురుగ్గా కదిలి శత్రుసేనపై అగ్నివర్షం కురిపించగలవి యుద్ధ ట్యాంకులు. చుమా డేంచాక్ ఏరియాలో వాస్తవాధీన రేఖకు అతి సమీపాన భారీ ఎత్తున బలగాలను ఈ ట్యాంకులను మోహరించింది. ఉన్న దళాలకు తోడుగా మరో 3 ఆర్మీ డివిజన్లను దింపారు. రానున్న శీతాకాలపు పరిస్థితులను తట్టుకునేందుకు అనేక బంకర్లు, తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేసింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను నిర్మించింది. తూర్పు లదాఖ్ ప్రాంతం కఠోరమైన శీతాకాలానికి పెట్టింది పేరు. అక్టోబర్ నుంచి జనవరి నెలాఖరు దాకా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు -5 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా పడిపోతాయి. వీటికి తోడు తీవ్రమైన మంచుగాలులు పగలు రాత్రి వీస్తుంటాయి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా చైనాను నియంత్రించి సరిహద్దులు కాపాడే విధులు నిర్వర్తించే విధంగా సైన్యం సమాయత్తమవుతోంది. కేవలం సాయుధ బలగాలు, శకటాలే కాదు. ఈ 4 నెలలు అక్కడే ఉండడానికి టెంట్లు, కమ్యూనికేషన్ ఉపకరణాలు, శీతాకాలంలో ధరించే దుస్తులు, కంబళ్లు, బూట్లు, హీటర్లు అన్నింటినీ హుటాహుటిన తూర్పు లదాఖ్కు పంపింది. ఓ రకంగా తూర్పు లదాఖ్ వార్ జోన్ను తలపిస్తోంది. లేహ్లో కూడా సాయుధ బలగాలు, శకటాలు, ఆయుధాలు, ఫిరంగి దళాలను సిద్ధం చేశారు. భారత స్వాతంత్ర్యానంతరం చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాట్లు ఎన్నడూ జరగలేదని, ఇదే పెద్దది, బహుముఖీనమైనదని సీనియర్ సైన్యాధికారులు చెబుతున్నారు. ఏడాది ఆరంభం నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన చాలా పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి. ఒకవేళ యుద్ధమే వస్తే భారత్పై చైనాతో పాటు పాకిస్తాన్ కూడా దాడి చేస్తుందని, దాంతో భారత్ ఉక్కిరిబిక్కిరి అయిపోతుందని సదరు చైనా పత్రికలు పేర్కొన్నాయి. అయితే ఈ బెదిరింపులను భారత్ అస్సలు పట్టించుకోవడం లేదు. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణనష్టం జరగడంతో ఇక డ్రాగన్ను ఎంతమాత్రం ఉపేక్షించరాదని భారత ప్రభుత్వం, సైన్యం నిర్ణయించుకున్నాయి. ఒకవేళ చైనాతో యుద్ధమే వస్తే ధీటుగా స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ భారత్ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే POK చైనా సరిహద్దుల్లో భారత వాయుసేన ఓ ఫార్వర్డ్ ఎయిర్ బేస్ ను ఏర్పాటు చేసి పహారా కాస్తోంది. ఈ శిబిరం పాక్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే వ్యూహాత్మకంగా ముఖ్యమైన దౌలత్ బేగ్, బోల్డీకి కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాక్, చైనా రెండూ కలిసి దాడి చేసినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన స్పష్టంగా ప్రకటించింది. భారత చైనా దళాల మధ్య గాల్వాన్ నదీ తీరంలో ఘర్షణ జరిగింది. ఈ నది కొంత దూరం ప్రవహించిన తర్వాత షాక్ నదిలో కలుస్తుంది. ఈ షాక్ నదీ తీరంలో ఉన్న కర్గుంగా పాస్లోని భారత వాయుసేన ఫార్వర్డ్ శిబిరం ఏర్పాటు చేసింది. ఇక్కడ Su-30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు ఎగరడానికి 24 గంటలు రెడీగా ఉన్నాయట. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కోసం C-130J సూపర్ హెర్క్యులస్, Yushin 76
యాంటన్ 32 వంటి ప్లేన్స్ ఉన్నాయి. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ శిబిరం 24 గంటలు పహారా కాస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రాత్రి పగలు 2 పూట్ల గస్తీ తిరుగుతోందని అధికారులు చెప్పారు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా సైనిక బృందాలు ఆహార పదార్థాలు, ఆయుధ సామాగ్రి వంటివి తీసుకెళ్లి తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఎల్ఓసి వెంబడి ఉన్న సైనిక శిబిరాలకు చేరుస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ ఏక సమయంలో దాడి చేస్తే భారత్ ఎలా ప్రతిస్పందిస్తుందన్న దానిపై 2 వైపుల నుంచి దాడి జరిగినా ధీటుగా బదులిస్తామని, ఆ విధమైన శిక్షణ తీసుకున్నామని వాళ్లు స్పష్టం చేశారు. దేశ కీర్తి ఆకాశాన్ని తాకాలని భారత వాయుసేన సిద్ధాంతాన్ని అనుసరించే తాము జీవిస్తామని, అదే తమకు స్ఫూర్తి అని వాయుదళ సైనికులు స్పష్టం చేస్తున్నారు. ఏ దేశ వాయుసేనకైనా రాత్రిపూట చేసే ఆపరేషన్లు కష్టమైనా తాము పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు వాయుసేన అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే దేశ యుద్ధ సామర్థ్యం చాలా మెరుగైందన్న అధికారులు పగలు రాత్రితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మిషన్స్ కోసం ఫార్వర్డ్ శిబిరం నుంచి ఏ క్షణమైనా కదిలేందుకు వాయుసేన రెడీగా ఉందని తేల్చి చెప్పారు. జూన్లో చైనాకు చెందిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఓ పాక్ ఎయిర్ బేస్ కు రావడంతో భారత వాయుసేన అప్రమత్తమైంది. పాక్ పై కూడా నిఘా పెంచింది. ఈ చైనా విమానం గిల్గిట్ బాల్టిస్తాన్లోని స్క్వాడ్డు ప్రాంతంలో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే షాక్ నదీ తీరంలో వాయుసేన ఫార్వర్డ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డే నైట్ ఆపరేషన్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చెలరేగుతున్న తూర్పు లదాఖ్లో ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి భారత్ సమాయత్తమైంది. తూర్పు లదాఖ్లో ఉద్రిక్తతల నివారణ కోసం చైనాతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకురావడానికి ఆ దేశం అంగీకరించకపోవడంతో ముందు జాగ్రత్తగా భారత్ అన్ని రకాలుగా సిద్ధమైంది. అదనంగా 3 సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ సైనికులకి అన్ని సదుపాయాలు కల్పించింది. డ్రాగన్ కంట్రీ చైనాకు భారతదేశం షాక్ ఇస్తుందా? వాస్తవాధీన రేఖ వద్ద భారీగా యుద్ధ ట్యాంకులను మోహరించిన భారత్ సమరానికి సిద్ధంగా ఉందా? చైనాకు తైవాన్తో ఘర్షణ తలెత్తే అమెరికా రంగంలోకి దిగితే అదే సమయంలో చైనాను ఇండియా దెబ్బకొట్టనుందా? డ్రాగన్ కంట్రీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ చేసిన తాజా వ్యాఖ్యలు అవునని చెప్తున్నాయి. భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇదే సమయంలో భారత్ శీతాకాలంలో సరిహద్దులను రక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు వాయుసేన సరిహద్దుల్లో సిద్ధంగా ఉంది. భారత సైన్యం కూడా సరిహద్దుల్లో భారీగా మోహరించింది. శాటిలైట్ ద్వారా భారతదేశంలోని సమాచారాన్ని ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా తెలుసుకునే యత్నం చేస్తున్న చైనా భారతదేశంలోని బలహీన ప్రాంతాలను ఆక్రమించే ఆలోచనలో ఉన్నట్లుగా గుర్తించిన భారత ఆర్మీ చైనా దుర్బుద్ధికి ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీ అవుతోంది. ఇదే సమయంలో భారతదేశాన్ని చైనా దళాలు తేలిగ్గా తీసుకోవద్దని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చైనా మాజీ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్ హాంగ్యాంగ్ చైనా దళాలను హెచ్చరించారు. గతంలో నాన్జింగ్ మిలిటరీ రీజియన్ క్యూ డిప్యూటీ కమాండర్గా పనిచేసిన ఆయన ఇండియా విషయంలో చైనా దళాలకు పలు కీలక విషయాలను చెప్పారు. ఈ విషయాన్ని లిజిన్ అని రక్షణ సంబంధ వ్యవహారాల ప్రచురించే సోషల్ మీడియా ఖాతాలో తెలిపినట్లుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందని, చైనా దళాలకు పోటీగా భారత్ కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. చైనా, తైవాన్ మధ్య ఘర్షణలు చెలరేగి అమెరికా రంగంలోకి దిగితే అదే అదునుగా చూసుకుని భారత్ చైనాపై దాడి చేసే అవకాశం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. వాస్తవానికి వాస్తవాధీన రేఖ వద్ద రక్షణకు 50,000 మంది సరిపోతారని, కానీ భారత్ దీనికి అదనంగా మరో 1,00,000 మందిని తరలించిందని తెలిపారు. భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు
తాజా పరిణామాలు కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన శీతాకాలంలో సైన్యం ఉపసంహరణ జరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా భారత సైన్యం భారీగా మోహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ యుద్ధం మొదలైతే కొన్ని గంటల్లోనే భారత్ సైన్యం చైనాలోకి దూసుకువచ్చే అవకాశం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. భారత్ చైనా దేశాల మధ్య 6వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగి సంయుక్త ప్రకటన వచ్చిన తర్వాత కూడా భారత్ చైనా దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. చైనా తీరుతో అనుమానంతో భారత్ శీతాకాలంలో PLA దళాలు ఎంత మేరకు వెనక్కు తగ్గుతాయో చూసిన తర్వాత తాము ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలని భావిస్తున్నాయి. భారత్పై దాడికి చైనా మరో శత్రుదేశమైన పాకిస్తాన్తో కలిసి రకరకాల మార్గాలలో కుట్రలు చేస్తున్న నేపథ్యంలో భారత్ ఎలాంటి పరిస్థితినైనా ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే భారత్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ అదును చూసి షాక్ ఇస్తారని చైనా మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్చరించారు. లదాఖ్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత ఆర్మీ అనూహ్య చర్యలను తీసుకుంది. ఆ చర్యలు కాస్త యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద భారీగా యుద్ధ ట్యాంకులను మోహరింపచేసింది. అక్కడితో ఆగలేదు. -40 చలిని సైతం తట్టుకునేలా అత్యంత శీతల వాతావరణంలోని అవిశ్రాంతంగా సేవలను అందించే కోంబట్ వాహనాలను సరిహద్దులకు తరలించింది. దీనికి సంబంధించిన తాజా విజువల్స్ విడుదలయ్యాయి. ఇక ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతంలో చలి మరింత పెరుగుతుందని, అత్యంత శీతల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా సామర్థ్యం ఉన్న వాహనాలను ముందస్తు జాగ్రత్త చర్యల కింద వాస్తవాధీన రేఖ వద్దకు తరలించినట్లు 14వ కార్ప్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అరవింద్ కపూర్ తెలిపారు. ఇలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. భారీగా తుపాకులను సైతం వాస్తవాధీన రేఖ వద్దకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే లదాఖ్లో అధునాతన రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించిన ఇండియన్ ఆర్మీ తాజాగా నియంత్రణ రేఖ సమీపంలోకి భారీ యుద్ధ ట్యాంకులను తరలించింది. ఒక పక్క చర్చలు జరుగుతున్నా మరోపక్క సరిహద్దుల్లో అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. అవసరమైతే తెగబడేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. తూర్పు లదాఖ్లో పాంగాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిన చైనా సైన్యాన్ని భారత దళాలు తిప్పికొట్టిన అనంతరం డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు సైన్యం అప్రమత్తమైంది. చైనా కవ్వింపులపై తీవ్రంగా స్పందించాలని, డ్రాగన్ ఎత్తులను చిత్తు చేయాలని స్పష్ట ఆదేశాలు రావడంతో సరిహద్దుల్లో సైన్యం సర్వసన్నద్ధమైంది. సరిహద్దు ప్రతిష్టంభనపై ఇరు దేశాల మధ్య సైనిక దౌత్య చర్చలకు అవకాశం ఉన్నా చైనా దళాల దొందుడుకు చర్యలతో చుషుల్ సెక్టార్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. LACని మార్చేందుకు చైనా దళాలు తెగబడితే ధీటుగా తిప్పికొట్టేందుకు భారత సైన్యం, పదాతి దళాలు, సాయుధ దళాలు సన్నద్ధమయ్యాయి. అమెరికాతో భారత్ సన్నిహిత సంబంధాలు నేర్పుతున్నందుకే చైనా వ్యూహాత్మకంగానే గాల్వాన్, పాంగాంగ్ ప్రాంతంలో కవ్వింపులకు దిగిందని చెబుతున్నారు. ఇక అమెరికాలో నాయకత్వ మార్పుపై స్పష్టత, నూతన పాలకులు డ్రాగన్ పట్ల అనుసరించే వైఖరి ఆధారంగా చైనా తదుపరి వ్యూహానికి పదును పెట్టవచ్చని భావిస్తున్నారు. ఇక భారత్ మాత్రం సరిహద్దు వివాదానికి, శాంతియుత పరిష్కారానికి, సంప్రదింపులకు మొగ్గు చూపుతూనే LAC వెంబడి భారీగా దళాల మోహరింపుతో సన్నద్ధంగా ఉంది. డ్రాగన్ సైన్యాలకు మన సైన్యాలు పెద్ద షాకే ఇచ్చాయి. శీతాకాలం మొదలైంది కదా, భారత్ సైన్యాలు వెనక్కు వెళ్లిపోతాయని చైనా ఆశించింది. కానీ -డిగ్రీల చలిని సైతం తట్టుకునే ఏర్పాట్లు చేసుకున్న మన సైన్యాలు ఉన్న చోట నుండి ఎక్కడికి కదలకుండా ఉన్న చోటే కూర్చున్నాయి. అంతేకాకుండా యుద్ధ అవసరాలను కూడా మరింతగా పెంచుకోవడం చూసిన డ్రాగన్ కు షాక్ కొట్టినట్లయింది. దాంతో ఏం చేయాలో తెలియక బిత్తరపోయిన చైనా సైన్యం భారత సైన్యాలు చేసుకుంటున్న ఏర్పాట్లకు కళ్లప్పగించి చూస్తోంది. హిమాలయాల అంచున, హిమాలయాల పైన కొన్ని సున్నితమైన పర్వత ప్రాంతాల్లో శీతాకాలంలో చలి -డిగ్రీలో ఉంటుంది.
ఏడాదిలో మిగిలిన కాలంలో సరిహద్దుల్లో సైన్యం పహారా ఎలాగున్నా చలికాలం మొదలైన తర్వాత మాత్రం బాగా తగ్గిపోతుంది. చలిని భరించలేక చాలా మంది సైనికులు చనిపోవడం ఇక్కడ మామూలే. అందుకనే సైన్యాలను పోగొట్టుకోవడం ఇష్టం లేక మొన్నటి వరకు చాలా మందిని ఇక్కడి నుంచి ఉపసంహరించేవారు. ఏదో నామమాత్రపు బలగాలు మాత్రమే, అది కూడా రొటేషన్ పద్ధతిలో సరిహద్దుల్లో కాపలా కాస్తుండేవారు. అయితే గడిచిన కొద్ది నెలలుగా సరిహద్దుల్లో చైనాతో మనకు మొదలైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం చేయాలనే విషయాన్ని సైన్యాధికారులు ఆలోచించారు. బలగాలను ఉపసంహరించుకోవడమా లేకపోతే చలికి సైన్యాన్ని అప్పగించేయటమా అన్నదే ప్రధాన సమస్య. అయితే పైన రెండూ కాకుండా మరో ప్రత్యామ్నాయాన్ని సైనికాధికారులు ఆలోచించారు. అదేమిటంటే యావత్ సైన్యాన్ని సరిహద్దుల్లోనే మోహరించాలన్నది మొదటిది. అయితే సరిహద్దుల్లో గతంలో ఎన్నడూ లేని పద్ధతిలో సైన్యానికి చలిని తట్టుకునే సమస్త సామాగ్రిని అందించడం రెండోది. ఇందులో భాగంగానే ఎంతటి చలినైనా తట్టుకునేటట్లుగా తయారైన యూనిఫామ్ను తెప్పించింది. అంటే యూనిఫామ్లోనే బ్యాటరీలతో నడిచే వేడి ఏర్పాట్లుంటాయి. కొత్తగా సరఫరా చేసిన టెంట్లు కూడా చలిని లోపలకు ప్రవేశించకుండా అడ్డుకునే విధంగా ఇన్సులేషన్ పద్ధతిలో తయారు చేయించిందట. ఇక టెంట్లలోనే ఆహార పదార్థాలను వేడి చేసుకునేందుకు, టెంట్ల లోపల వేడిగా ఉండేందుకు హీటర్లను కూడా ఏర్పాటు చేసిందట. ఎన్ని నెలలైనా చెడిపోకుండా ఉండే పద్ధతిలో వేలాది టన్నుల ఆహారాన్ని కూడా తరలించింది. సరిహద్దుల్లో ప్రస్తుతం సుమారు 1,00,000 మంది సైనికులు పహారా కాస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో భారత సైన్యం వెనక్కు వెళ్లిపోగానే మళ్లీ ఆక్రమణలకు రెడీ అయిపోవచ్చనుకున్న డ్రాగన్ సైన్యానికి నిజంగా ఇది షాక్ అని చెప్పాలి. దాదాపు 2,000 కిలోమీటర్లున్న సరిహద్దుల్లో చాలా పాయింట్లలో మన సైన్యం ఇటువంటి ముందస్తు ఏర్పాట్లే చేసుకుందట. ఏర్పాట్లు కూడా జూలైలోనే మొదలు పెట్టేసి చలికాలం మొదలవుతుందనగానే పూర్తి చేసేసింది. దాంతో దశాబ్దాలుగా సరిహద్దుల్లో సైన్యం ఎదుర్కొంటున్న వాతావరణ, ఆహార, ఆయుధాల సమస్యలకు దాదాపు చెక్ పడిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే భారత సైన్యం వాస్తవాదిన రేఖ వెంబడి ఉన్న 6 ప్రధాన ఎత్తైన కొండలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాటిలో మగర్ హిల్, బురుంగ్ హిల్, రిసెహన్లా, రేజంగ్లా, మోక్బరి, ఫింగర్ 4 సమీపంలో మరో ఎత్తైన ప్రాంతం ఉన్నాయని తెలిపాయి. అయితే ఈ ప్రాంతాలన్నీ భారత్ భూభాగంలో ఉన్నప్పటికీ చైనా ఆక్రమించే అవకాశం ఉన్నందున ముందుగానే భారత బలగాలు అక్కడికి చేరుకుని శిబిరాలు ఏర్పాటు చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. చైనా ఎత్తుకు భారత్ పై ఎత్తు వేయడంతో చైనా సైనికులు 3 సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. భారతదేశ వ్యూహాన్ని ఎదుర్కోవడానికి రెచిన్లా, రేజింగ్లా ప్రాంతాల వద్ద 3,000 మంది చైనా సైనికులు మోహరించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. డ్రాగన్ సైన్యం పలు విధాలుగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో చైనా బలగాల కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పర్యవేక్షిస్తున్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. వ్యూహాత్మక ప్రదేశాలను భారత్ తన ఆధీనంలోకి తీసుకోవడంతో కంగుతిన్న చైనా భారత సైన్యాన్ని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. సరిహద్దుల్లో పరిస్థితులను ఉద్రిక్తపరిచే దిశగా చైనా చేసిన కుట్రను భారత బలగాలు దెబ్బతీశాయి. పాంగాంగ్ సరస్సు ఒడ్డున చైనా సరిహద్దు దాటితే ప్రతీకారం తీర్చుకుంటామని భారత బలగాలు స్పష్టం చేశాయి. ఈ సంవత్సరం దీపావళి తర్వాత శీతాకాలం మరింత దిగజారిపోతుందని భావిస్తున్నప్పటికీ అన్ని ఘర్షణ పాయింట్ల పరిస్థితి ప్రతిష్టంభనగా ఉంది. ఆగస్టు 29, 30 తేదీల్లో భారత సైన్యం పాంగాంగ్ త్సోకు దక్షిణంగా దూసుకెళ్లిందని పిఎల్ఏ ఆరోపించింది. ఉపసంహరణ ప్రణాళికలు రద్దు చేయబడ్డాయి. లదాఖ్లోని 1,597 కిలోమీటర్లు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ వెంట పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే గోగ్రా హాట్ స్ప్రింగ్స్ లేదా పెట్రోలింగ్ పాయింట్ 17 పై పిఎల్ఏను ఎదుర్కొంటున్న భారత సైన్యం నియంత్రణలో ఉంది. పాంగాంగ్ త్సో దక్షిణ ఒడ్డున కైలాష్ శ్రేణుల్లోని రిజాంగ్లా, రెచిన్లా రిడ్జ్ లైన్లో భారత సైన్యం ఆధిపత్యం చెలాయించింది. దౌలత్ బెగ్, ఓల్తీ, ఎల్ఐసి మీదుగా బ్రిగేడ్ బలార్ని పిఎల్ఏ నియమించినప్పటికీ
భారత సైన్యం దళాలు పెప్లింగ్ పరిమితుల్లో నెప్సాంగ్ వల్జ్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నాయి. టిబెట్లోని హోటాన్ ఎయిర్ బస్ దగ్గర ఉండడం వల్ల ఈ ప్రాంతంలో PLA వాయు కార్యకలాపాలు DBO రంగానికి దక్షిణంగా ఉన్నాయి. మరో రౌండ్ భారత్ చైనా సైనిక దౌత్య సంభాషణ త్వరలో జరగనున్నందున భారత ఆర్మీ కమాండర్లు సుదీర్ఘ శీతాకాలం కోసం సిద్ధంగా ఉన్నారు. చైనా చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనుండదు. ఏదైతే చెప్తుందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయదు. ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. వెనక్కి తగ్గుతామని చెప్తూనే చైనా సైన్యాన్ని బోర్డర్కు పంపుతోంది. శీతాకాలం ఇండియా ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చైనా ఎత్తుగడలు వేస్తోంది. ఈ ఎత్తుగడలను ముందుగానే పసిగట్టిన ఇండియా శీతాకాలంలో చలిని సైతం లెక్క చేయకుండా సైనిక బలగాలను భారీ ఎత్తున లడఖ్కు తరలించింది. స్వాతంత్ర్యం తరువాత భారత్ చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇదే అని చెప్పొచ్చు. ఏదేమైనా చైనాకు చుక్కలు చూపించాలని భారత్ చలిని సైతం లెక్క చేయకుండా సన్నాహాలు చేయటం అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. సో ఇది వాటి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.